తాజాగా విజయవాడ నగరంలో ట్రాన్స్జెండర్ల వల్ల ఇబ్బంది పడి అవమానకరంగా ఫీల్ అయ్యి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ట్రాన్స్జెండర్ల పైన అయితే కనుక ఒక సర్క్యులర్ తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇటు సెంట్రల్ ఏసీపీ దామోదర్ కూడా దీని మీద ఏదైతే ట్రాన్స్జెండర్లు బయట విచ్చలవిడితనంగా రెచ్చిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా, అంటే ఎవరైనా హడావిడి చేస్తే గొడవలకు దిగితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఏసీపీ దామోదర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సరే, ఈ ట్రాన్స్జెండర్లు గొడవ వల్ల ఒక మహిళ చనిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ట్రాన్స్జెండర్ల మీద ఒక సర్క్యులర్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి సార్? విజయవాడలో ట్రాన్స్జెండర్స్ మన గిరిపురం జంక్షన్లో డానియల్ అని ఒకతను ఉన్నాడు. అతను వాళ్ళ దగ్గర బ్యాక్ సైడ్ కుమారి అనే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న ఈ కుమారి కూతురు కానివ్వండి, అదేవిధంగా అవతల పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఒక అబ్బాయి, ఆ అమ్మాయి వాళ్ళ కూతుర్ని చనిపోయిన కూతుర్ని లవ్ చేయటం, దాని మీద వాళ్ళిద్దరు రెండు ఫ్యామిలీస్ గొడవ పడటంతో ఆ గొడవని బేస్ చేసుకొని ఈ డానియల్ అనే ట్రాన్స్జెండరు అక్కడ వాళ్ళకిద్దరికి వెళ్ళి అక్కడ పంచాయతీ చేసి ఆ యొక్క చనిపోయినామని అసభ్యంగా అవహేళన చేసినందున ఆవిడ మనస్తాపం చెంది ఊరేసుకొని చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ట్రాన్స్జెండర్స్ మొత్తం 9 మంది అక్కడ వెళ్ళి అల్లరి చేయడంతో ఆ ట్రాన్స్జెండర్స్తో పాటు ఈ యొక్క అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ప్లస్ అబ్బాయి యొక్క మేనమామలు ఇద్దరు ఉండి దాంట్లో గొడవలు ఇన్వాల్వ్ కావడం, ఆ అమ్మాయి చనిపోవడం కారకులు అయితే వాళ్ళందరినీ కూడా 14 మందిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు పంపడం జరిగింది. మెయిన్గా ట్రాన్స్జెండర్స్ కొన్ని చోట్ల ఇట్లా ఏదైనా గృహప్రవేశాలు కానీ, లేకపోతే హౌస్ వార్మింగ్ కానీ, లేకపోతే ఇంకా ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయటం, ఏదో సంతోషంగా ఇచ్చి తీసుకుంటే అది దానికి పెద్ద ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు. అలా కాకుండా డిమాండ్ చేసి కొద్దిగా అక్కడ మళ్ళీ అసభ్యంగా న్యూసెన్స్ క్రియేట్ చేయటం, వచ్చిన వాళ్ళకి అక్కడ బంధువులకు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఏరియాలో న్యూసెన్స్ క్రియేట్ చేయటం. అది కాకుండా బస్సు మన బెంచ్ సర్కిల్ కానివ్వండి, లేకపోతే మానాడు జంక్షన్ కానివ్వండి, ఇట్లా కొన్ని జంక్షన్స్లో వీళ్ళు అప్పుడప్పుడు ఈ వెహికల్స్ ఆపి వాళ్ళని డబ్బులు వసూలు చేయడం, లేకపోతే ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం ఇలాంటి చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని ఉపేక్షించలేదని చెప్పాం. సామరస్యంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు తీసుకోవడంలో తప్పులేదు, కానీ బలవంతంగా డిమాండ్ చేసి ఎంత ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల ఇబ్బంది పెడతాం. అలాంటివి జరిగితే మాత్రం దాని మీద ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు మన సిపి గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గర, మా దగ్గర కూడా రావడం జరిగింది. మేము అలాంటి ఏమి ఒత్తిడి పెట్టి ఏమి చేయము, బలవంతంగా ఏం చేయము, మేము సామరస్యంగా రిక్వెస్ట్ చేసి వెళ్ళి అడిగి తీసుకుంటాం తప్ప బలవంతంగా ఏం చేయమని అన్నారు. బలవంతంగా ఎవరైనా చేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. మేము కూడా అదే చెప్పాము. మీరు మీ యొక్క వృత్తిధర్మంగా పని చేసుకొని సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఏదైనా రూపాయి ఇస్తే తీసుకోవడం తప్పులేదు, అంతేగాని బై ఫోర్స్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో టాలరేట్ చేయమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ట్రాన్స్జెండర్ డానియల్ మొన్న ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన డానియల్ అనే అతను 10 years బ్యాకే ఇతను యాటిట్యూడ్ బాగలేక, అతని యొక్క ప్రవర్తన బాగలేకపోవడంతో అతను వాళ్ళ ట్రాన్స్జెండర్ విజయవాడ సిటీ గ్రూప్ నుంచి వాళ్ళని బహిష్కరించామని చెప్పారు. అతను అప్పటి నుంచి కూడా అతను ఇక్కడ ఉండకుండా మంటాళ్ళలో, ఉగిరి దగ్గర మంటాళ్ళలో ఉంటున్నాడని చెప్పారు. అతను ఇక్కడకి ఏం సంబంధం లేదండి. అతను ఏదైనా చేసినా కూడా అతని మీద ఏమీ చర్య తీసుకున్నా కూడా మా యొక్క ట్రాన్స్జెండర్స్ మేము ఎలాంటి కూడా మేము అతని గురించి మేము మాట్లాడతాం కానీ చేయము. అతను మాకు సంబంధం లేదు, మాకు ఏం కనెక్టెడ్ కాదు. అతని మీద ఏ చర్య తీసుకున్నా చట్ట ప్రకారం మేము సపోర్ట్ చేస్తాం తప్ప మేము ఏం చేయము. అట్లా అదేవిధంగా మేము కూడా ఎక్కడ కూడా బలవంతంగా ఇట్లా ఎక్స్టార్షన్గా లేకపోతే ఫోర్స్గా చేయటం, లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేయటం, లేకపోతే ఇంకా పబ్లిక్కి అసౌకర్యంగా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఏం చేయం. మా వృత్తి ధర్మంగా మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అని చెప్తున్నాను. డానియల్ లాంటి హిజ్రా ఒక్కళ్ళ కారణంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఇందాక మీరు అన్నట్టుగా సిపి ఆఫీస్కి వెళ్ళడం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం కూడా, అక్కడికి వెళ్ళి వాళ్ళకు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళు వృత్తిపరంగా ఎప్పుడో నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కంప్లైంట్స్ ఏమైనా అన్నెసెసరీగా వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఒకటేనండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఏదన్నా ఓవర్గా చేస్తే మాత్రం, లేకపోతే అక్కడ నుంచి పబ్లిక్ ఇబ్బంది పడి, లేకపోతే ఎవరైనా ఇండివిజువల్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చి చాలా ఇబ్బంది క్రియేట్ చేశారు, ప్రాబ్లం క్రియేట్ చేశారంటే మాత్రం ఉపేక్షించాం.
అట్లా కాకుండా వాళ్ళకి క్యాజువల్గా చేసుకునేది అది రెగ్యులర్ చేసుకుంటా ఉన్నారు. దాన్ని మనం ఏం పట్టించుకోము. వాళ్ళు పబ్లిక్ కూడా ఎవరు పట్టించుకోరు. బై ఫోర్స్ మాత్రం చేస్తే మాత్రం ఊరుకోము అంతే. విజయవాడ నగరంలో టోటల్గా ఎంతమంది ట్రాన్స్జెండర్లు, ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఏమైనా లిస్ట్ కానీ ఏమైనా తీసుకున్నారు? సుమారుగా వాళ్ళు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఒక 2000 మంది ఉంటారని చెప్పారు. వాళ్ళు చేసుకోండి. నేను చెప్పాను వాళ్ళకు కూడా, మీకు ఏమి మేము అబ్జెక్షన్ ఏం పెట్టాం, కాకపోతే చేసేది పద్ధతిగా చేసుకోవాలా, సిస్టమేటిక్గా చేసుకోవాలా. ఫోర్స్గా ఒత్తిడిగా పెట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు చేయటం మంచిది కాదని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. మేము అలా ఏం చేయం సార్ అని చెప్పారు. ఏదైనా మేము ఇట్లా ఒత్తిడి పెట్టి ఏదైనా చేసి ఎవరన్నా మా మీద కంప్లైంట్ ఇస్తే మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు సార్ అని చెప్పారు. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? అంటే నార్మల్గా వాళ్ళు ఎలాంటి గొడవ చేస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది మీ దగ్గర నుంచి? ఇది మనం ఎక్స్ట్రాక్షన్ కింద పెడతామండి కేసు. ఎక్స్ట్రాక్షన్ కింద కేసు చేస్తే 4-5 ఇయర్స్ కన్విక్షన్ ఉంటుంది, జైలు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు డానియల్ కేసులో 10 ఇయర్స్ కన్విక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు ఇట్లా గొడవలు చేయకూడదన్న సంగతి తెలుసు. వాళ్ళు కూడా గొడవలు చేయకుండా ఉంటున్నారు. మనకి కూడా పోలీసు వారికి కూడా సహకరిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మేము పోలీసు వారికి సహకరిస్తాము. మేము అక్కడ ఎక్కడికెక్కడ వెళ్ళి ఏది పడితే అది చేసి అనవసరంగా మా మీద మేము కంప్లైంట్ ఇప్పించుకునే విధంగా బిహేవ్ చేయడం జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. థ్యాంక్ యూ. అదే పరిస్థితి మొత్తం మీద ఏదైతే ట్రాన్స్జెండర్ల వివాదం అయితే రచ్చకెక్కుతోందని చెప్పొచ్చు. ఈ వివాదంలో కూడా ఎవరైనా హడావిడి చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించి ప్రజానికానికి విజయవాడ నగరంలో ప్రస్తుతానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కానీ లేకపోతే వ్యాపార ఏదైతే దుకాణాలు ఉంటాయో అక్కడ ఎక్కడైనా హడావిడి చేసినా ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు అంటూ కూడా ఏసీపీ దామోదర్ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.